హలో! హాయ్! అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ఠ సాయి టేల్స్. నేను మీ సాయి. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక కొత్త వీడియో చేశానండి. దత్తాత్రేయ స్వామి గారి 4గో అవతారమైన మాణిక్య ప్రభు గారి మందిరం అండి. ఈ మందిరం చాలా బావుందండి. ఈ టెంపుల్ అందం చూడాలి అంటే కనుక సాయంత్రం పూట్ల లైటింగ్‌లోనే చూడడానికి వెళ్ళండి. అసలు ఇది గుడి కాదండి. ఎంతో స్వర్గంలా ఉంది. చాలా చాలా బావుంది. దయచేసి అందరూ చూడండి. మాణిక్య ప్రభువు గారు 1817 సంవత్సరంలో 22వ తారీఖున పుట్టారండి. ఆయన తల్లిదండ్రుల పేర్లు మనోహర్ నాయక్, బయ్యమ్మ. బయ్యమ్మ, మనోహర్ నాయకర్ గారికి రెండవ సంతానంగా మాణిక్య ప్రభు గారు పుట్టారండి. ఒకరోజు బయ్యమ్మ గారికి దత్తాత్రేయ స్వామి గారి కలలో కనిపించి ఆవిడకి కొడుకుగా పుడతానని చెప్పారంటండి. మాణిక్య ప్రభు గారు భారతదేశం అంతటా పర్యటించారండి. గురుగంగా, గిరిజానదుల సంగమంలోని ఆ ప్రాంతంలో స్థిరపడాలని మాణిక్య ప్రభు గారు అనుకున్నారంట. ఒకరోజు మాణిక్య ప్రభువు గారు పల్లకీలో వెళ్తుంటే మాణిక్య ఆహ్, పల్లకీలో వెళ్తుంటే ఆ పల్లకి హుమనాబాద్ ప్రాంతం వచ్చేసరికి ఒక అడవిలో ఇరుక్కుపోయిందంటండి. అడవిలో ఒక చెట్టుకి ఇరుక్కుపోయిందంట. దాంతోని స్వామిగారు 1845 సంవత్సరంలో ఇక్కడే స్థిరపడ్డారు. స్వామి రాకతో అప్పటి వరకు అరణ్యంలా ఉన్న ప్రదేశము మాణిక్య నగరంగా మారిపోయిందండి. ఇక్కడ కన్నడ, మరాఠీ, తెలుగు, ఉర్దూ భాషలు మాట్లాడతారండి. అక్కలకోట మహారాజ్ గారు, స్వామి సమర్థ మహారాజ్ గారు మాణిక్య ప్రభు దగ్గరకొచ్చి 6 నెలలు ఉన్నారంటండి. వీరిద్దరూ ఔదుంబర వృక్షం కింద కూర్చొని చాలా నిగూఢమైన విషయాలు చర్చించుకునేవారంటండి. 1865 నవంబర్ 29వ తారీఖున సజీవ సమాధి అయిపోయారండి. ఈ టెంపుల్ అందం చూడాలి అంటే కనుక 2 కళ్ళు సరిపోలేదండి నాకు. మీకు నేను సరిగ్గా వీడియో చూపించలేకపోతున్నాను. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. హుమ్నాబాద్‌లో ఉంది. మాణిక్య ప్రభు గారు, దత్తాత్రేయ స్వామి గారి 4గో అవతారము. చాలా చాలా అందమైన ప్లేస్ అండి. మీకు బీదర్ 2 దగ్గరలోనే ఉంటుందండి ఈ గుడి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి. బుక్స్ కూడా ఈ టెంపుల్ హిస్టరీ బుక్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్‌ని నేను మీకు చూపించగలిగే అవకాశం నాకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు. నమస్తే.